వెల్కమ్ టు ఐ న్యూస్. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్కి మరోసారి అంతర్జాతీయ ద్రవ్యనిధి ఊపిరిపోసింది. గ్లోబల్ ఎకానమీలో అత్యంత సంక్లిష్టంగా మారిన ఈ దేశానికి సుమారు $1.2 బిలియన్ అదనపు రుణం ఇచ్చేందుకు IMF బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అడుగంటుతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను నియంత్రించడానికి పాకిస్తాన్కి ఈ మొత్తం చాలా కీలకం. అయితే IMF ఈ లోన్ని ఫ్రీగా ఇవ్వటం లేదు. దీని వెనుక అత్యంత గట్టి షరతులు ఉన్నాయి. అవేంటి? అసలు పాకిస్తాన్ తన నేషనల్ ఎయిర్లైన్స్ ని ఎందుకు అమ్మేయాల్సి వస్తోంది? పూర్తి డీటెయిల్స్ చూద్దాం. వన్స్ అగైన్ కంగాల్ పాకిస్తాన్ బిగ్గెస్ట్ క్రైసిస్ లో పడింది. ఆ దేశాన్ని కాపాడడానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మళ్లీ రంగంలోకి దిగింది. లేటెస్ట్ గా IMF ఎగ్జిక్యూటివ్ బోర్డ్ న్యూ లోన్ రివ్యూకి ఓకే చెప్పింది. దీంతో $7 బిలియన్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద $1 బిలియన్, రెసిలియన్స్ ఫెసిలిటీ కింద $200 మిలియన్, మొత్తం $1.2 బిలియన్ ఫండ్స్ త్వరలో ఇస్లామాబాద్ అకౌంట్ లో పడతాయి. ఈ ఫండ్స్ తో పాకిస్తాన్ తన ఫారెక్స్ రిజర్వ్స్ ని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు, ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయొచ్చు. కానీ IMF పాకిస్తాన్ కి క్లియర్ గా కండిషన్స్ పెట్టింది. ఎక్కువ ఎర్నింగ్స్ తెచ్చుకోవాలి, గవర్నమెంట్ కంపెనీస్ ప్రైవేటైజేషన్ ఫాస్ట్ గా చేయాలి, ట్యాక్స్ కలెక్షన్స్ లో ఇంప్రూవ్మెంట్ చూపించాలి, ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించాలి. అంటే తన ఎకనామిక్ పాలసీస్ ని IMF చెప్పినట్టే నడపాలన్నమాట. ప్రపంచ పరిస్థితులను బట్టి పాకిస్తాన్ తప్పనిసరిగా వైజ్ ఎకనామిక్ పాలసీస్ ని ఫాలో అవ్వాలని IMF స్ట్రాంగ్ గా చెప్పింది. అందులో భాగంగానే అప్పుల నుంచి బయటపడడానికి పాకిస్తాన్ తన నేషనల్ అసెట్స్ ని అమ్మేస్తోంది. ఏకంగా తన ఎయిర్లైన్స్, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ మెజారిటీ స్టేక్ ని ప్రైవేటైజ్ చేస్తోంది. గత 20 ఏళ్లలో ఇది బిగ్గెస్ట్ ప్రైవేటైజేషన్. ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ చెప్పినట్టు డిసెంబర్ 23న ఈ బిడ్డింగ్ జరగనుంది. ఎందుకంటే IMF ప్రోగ్రామ్ కింద లోన్ తీసుకునే ప్రతి కంట్రీకి ఇలా రెగ్యులర్ రివ్యూస్ పాస్ చేయాల్సిందే. ఇప్పుడు పాకిస్తాన్ తన ఎకానమీ స్టెబిలైజేషన్ లో ప్రోగ్రెస్ చూపిస్తోంది కాబట్టే ఈ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. $370 బిలియన్ ఎకానమీని కాపాడడానికి ఈ లోన్ ఎంతగానో కీ రోల్ ప్లే చేస్తుంది.